సాధారణంగా ఒక రోజు అంటే పగలు 12 గంటలు రాత్రి 12 గంటలు ఉంటుంది. అయితే శీతాకాలంతో పాటు కొన్నిసార్లు పగలు ఎక్కువగా ఉండడం రాత్రి తక్కువగా ఉండడం చూస్తుంటాం. పగలు తక్కువగా ఉండి రాత్రులు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సాధారణంగా అలా జరిగే ప్రక్రియను అయానంతం అంటారు. తాజాగా అలాంటి రోజు ఈ ఏడాది డిసెంబర్ 21వ తేదీన రాబోతుంది. ఈ రోజున పగటి సమయం తక్కువగా రాత్రి సమయం చాలా ఎక్కువగా ఉంటుంది. శీతాకాలపు అయానంతం ఏర్పడే రోజున సూర్యుని నుండి భూమికి దూరం ఎక్కువగా ఉంటుంది. అలాగే చంద్రక్రాంతి భూమిపై ఎక్కువ కాలం ఉంటుంది. శీతాకాలపు అయానంతం ఏర్పడిన రోజున భూమి దాని ధ్రువం వద్ద 23.4 డిగ్రీల వంపులో ఉంటుంది. ఈ సహజ మార్పు కారణంగా 2024 డిసెంబర్ 21న ఈ ఏడాదిలో అత్యధికంగా తక్కువ పగలు సుదీర్ఘమైన రాత్రి ఏర్పడుతుంది. భూమి దాని అక్షం మీద తిరిగే సమయంలో దక్షిణార్ధగోళంలో భూమి నుండి సూర్యుడు దూరం గరిష్టంగా ఉన్న రోజున అయానంతం వస్తుంది. ఇది ఏటా 2 సార్లు జరిగే ఘట్టం. శీతాకాలం అయానంతం ఏర్పడే రోజు తేదీ ఏటా మారుతూ ఉంటాయి. ఇక ఈ ఏడాది 21వ తేదీన ఈ అరుదైన ఘట్టం సంభవిస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే అది డిసెంబర్ 20-23వ తేదీల మధ్యనే ఉంటుందని, డిసెంబర్ 21న భూమికి సూర్యునికి గరిష్ట దూరం ఉండడం వల్ల సూర్యకిరణాలు ఆలస్యంగా భూమిని చేరుతాయి. ఈ కారణంగా ఉష్ణోగ్రతలో స్వల్ప తగ్గుదల కూడా కనిపిస్తుంది. దీంతో శీతాకాలంలో ఏర్పడే అయానంతంపై పలు దేశాల్లోని ప్రజలు పలు రకాల నమ్మకాలను పాటిస్తుంటారు. చైనాతో పాటు ఇతర తూర్పు ఆసియా దేశాల్లో బౌద్ధ మతంలోని జిన్ యాంగ్ శాఖకు చెందిన ప్రజలు శీతాకాలపు అయానంతం ఐక్యత శ్రేయస్సును అందించే రోజుగా భావిస్తారు. ఉత్తర భారతదేశంలో శ్రీకృష్ణునికి నైవేద్యం సమర్పించి గీతా పారాయణం చేస్తారు. రాజస్థాన్ లోని పలు ప్రాంతాల్లో పుష్యమాస పండుగను ఘనంగా జరుపుకుంటారు. సూర్యుడి ఉత్తరాయణ ప్రక్రియ శీతాకాలపు అయానంతం నుంచి మొదలవుతుంది. అందుకే మన దేశంలో దీనికి ప్రత్యేకత ప్రాముఖ్యత ఉంది.